వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా బీసీలకు పెద్ద దిక్కుగా తెలుగు రాష్ట్రాల్లో ఆ సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు కృష్ణయ్య. గతంలో ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ కృష్ణయ్య తర్వాత బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. 2022లో వైసీపీ ఆయన్ని అనూహ్యంగా రాజ్యసభ పంపించింది. అయితే ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా 4 ఏళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. సో బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్లు టీవీ9కి చెప్పారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య. వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ ఇచ్చారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య. కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా బీసీలకు పెద్ద దిక్కుగా తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తున్నారు కృష్ణయ్య. గతంలో ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చారు. అయితే 2022లో వైసీపీ ఆయన్ని అనూహ్యంగా రాజ్యసభకు పంపింది. ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారన్న కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రచారాలకు బలం చేకూర్చేలా 4 ఏళ్ల పదవీకాలం మిగిలుండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు కృష్ణయ్య. బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే రాజీనామా చేసినట్లు టీవీ9కి చెప్పారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య. అటుగా మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, పదవికి రాజీనామా చేయడం ఒక్కొక్కసారి సాధారణ కావచ్చు, కానీ 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు అని అంటే ఖచ్చితంగా ఇంకేదో ఒక పెద్ద నిర్ణయాని కోసమే ఈ నిర్ణయం అని అనుకోవచ్చు కదా. సో దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య రాజీనామా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్కి గురి చేసిందని చెప్పవచ్చు. అయితే ఆర్ కృష్ణయ్య ఈ నిర్ణయం తీసుకుంటారు అన్న చర్చ అయితే గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు అన్న కథనాలు కూడా వచ్చాయి, కానీ వాటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. ఈరోజు చూస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ పార్లమెంటరీ బులెటినే జారీ అయింది. బులెటిన్ జారీ అయ్యే వరకు కూడా ఆయన రాజీనామా చేసిన విషయం రహస్యంగా ఉంచారు. ఆ విషయం బయటికి ఎవరికి కూడా తెలియలేదు. ఆయన 2 రోజుల క్రితం ఢిల్లీ వచ్చినప్పుడే రాజీనామాను రాజ్యసభ చైర్మన్కి అందజేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈరోజు ఆ బులెటిన్ రిలీజ్ అయింది. నిన్నటి నుంచే ఈ ఖాళీ అమల్లోకి వస్తుందంటూ ఆ బులెటిన్లో పేర్కొన్నారు. అంటే ఆయన నిన్ననే రాజీనామా చేసి ఉండాలి, లేదా నిన్నటి కంటే ముందే రాజీనామా చేసి ఉండాలి అన్నది మనకు దాన్ని బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో సంఖ్యాబలం నానాటికి తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు 11 నుంచి 8కి చేరింది ఆర్ కృష్ణయ్య రాజీనామాతో. ఇదివరకే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇద్దరు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఆ సంఖ్య మరింత తగ్గి 8కి చేరింది. అయితే ఆర్ కృష్ణయ్య భవితవ్యం ఏంటి, ఆయన తదుపరి చర్య ఏంటి అన్నదే ఇప్పుడు అందరికీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తనను బీసీ సంఘాల నేతలందరూ కూడా కలిశారు. వారందరితో తాను చర్చించిన తర్వాతనే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతానికి తాను బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలన్నది తన లక్ష్యంగా పెట్టుకున్నాను అని చెప్తున్నారు. కానీ ఆయన ఖచ్చితంగా మరొక రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉందన్నదే తెలుస్తుంది. అది భారతీయ జనతా పార్టీయే అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ బీసీ ఓటు బ్యాంకు మీద కన్నేసింది. దేశవ్యాప్తంగా బీసీ ఓటు బ్యాంకు బలంతోటే ఆ పార్టీ ఇంతకాలం రాజకీయం చేస్తూ వివిధ రాష్ట్రాల్లో గెలుపొందుతూ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దళిత ఓటు బ్యాంకును దళిత మైనారిటీ కాంబినేషన్లో ఎక్కువగా ఆ పార్టీ రాజకీయం చేస్తుంది. కాబట్టి ఇతర అధిక సంఖ్యాకులుగా ఉన్న బీసీలందరినీ సంఘటితం చేసి వారి ఓటు బ్యాంకుతో ముందుకెళ్లాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. అలాగే తెలంగాణలో సైతం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని చెప్పి చూస్తున్న తరుణంలో ఆర్ కృష్ణయ్యను అందుకు ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఆ దిశగానే ఇప్పుడు తెర వెనుక ఈ మంతనాలు సంప్రదింపులన్నీ కూడా పూర్తయి ఉంటాయి. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఆ విషయం మరింత ఆ చర్చలకు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చున్నట్టయింది. అయితే ఆర్ కృష్ణయ్య మాత్రం ఇంకా
ఈ విషయం మీద అయితే ఏం పెదవి విప్పడం లేదు. తాను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలనుకున్నానని ఆ మేరకు రాజీనామా చేశానని ఆయన చెప్తున్నారు. రేపు దీని మీద అధికారికంగా ఒక ప్రకటన చేస్తారు. రైట్ మహాత్మా, ఈ టైంలో మరి బీజేపీ నుంచి కానీ ఆర్ కాంగ్రెస్ నుంచి కానీ మరి కృష్ణయ్యకు సంబంధించి ఏమైనా ఇన్విటేషన్స్ కానీ ఇట్లాంటి ఏమైనా మాటలు కానీ ప్రచారం కానీ జరుగుతోందా? మనకున్న సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీయే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు. ఏపీలో ఇదివరకు రాజీనామా చేసిన ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని ఆ రోజే రాజీనామా చేసిన రోజే అధికారికంగా ప్రకటించారు. అక్కడ క్లియర్. కానీ ఆర్ కృష్ణయ్య విషయంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎటు చేరతారు అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మనకున్న సమాచారం అయితే బీజేపీ తోటి సంప్రదింపులు జరుగుతున్నాయన్నది తెలుస్తుంది. ఆయన మళ్ళీ రాజ్యసభకి బీజేపీ తరఫున ఎన్నికవుతారా, లేదంటే ఇంకేదైనా పదవిని ఆశిస్తున్నారా? ఇదేది కాకుండా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం మీదనే దృష్టి సారిస్తారా? ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రశ్నలు. వాటికి ఆయన సమాధానం రేపు చెప్తారని చెప్పి ఆశించవచ్చు. ఎందుకంటే రేపు మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అవుతానని చెప్పి కూడా చెప్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అన్నదంతా కూడా తాను బీసీ సంఘాల నేతలతో కూర్చుని చర్చించుకున్న తర్వాతనే ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్తున్నారు. బట్ ఆర్ కృష్ణయ్య ద్వారా ఏ పార్టీకి లాభం ఉంటుంది ఏంటి అన్నది మనం బేరీజ్ వేసుకుంటే బీసీ ఓటు బ్యాంక్ మీద కన్నేసింది మాత్రం బీజేపీయే. కాబట్టి ఆ పార్టీ వైపే ఆ పార్టీయే సంప్రదింపులు జరిపి ఆయన్ని లాక్కునే ప్రయత్నం చేస్తుందని భావించవచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్ కృష్ణయ్య కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారా లేదా అన్నదానికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రేపట్లోగా మనకి ఆ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ మహాత్మా. ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నేత కృష్ణయ్య రాజీనామా చేశారు రాజ్యసభ స్థానానికి. సో ఇది వైసీపీకి ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అయినా ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఒక నేత రాజీనామా చేస్తూ ఉంటే కొద్ది రోజులుగా మనం ప్రచారం జరుగుతూ ఉంటుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆ మేరకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రం అనూహ్యమైన నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద ఈ బులెటిన్ రిలీజ్ చేసేదాకా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన విషయం ఎవరికీ తెలియదు. అంత షాకింగ్గా ఈ డిసిషన్ జరిగిపోయింది. యాక్చువల్లీ 2022లో వైసీపీ ఏని రాజ్యసభకు పంపినప్పుడు కూడా కాస్త అది కూడా అనూహ్య నిర్ణయం. కృష్ణయ్యని వైసీపీ తీసుకెళ్తోంది రాజ్యసభకని. మళ్ళీ 2 ఏళ్ళు తిరగగానే ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇదొక సంచలనం చెప్పొచ్చు. మరి కృష్ణయ్య నెక్స్ట్ స్టెప్ ఏంటనేదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. అది రేపు ఆయన మీడియాతో మాట్లాడతారన్నట్టుగా సమాచారం. ఆయనే రేపు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.